రైతు సోదరులకు నమస్కారం. మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేపూర్ మండలం ప్రాజెక్టు అన్నారం గ్రామంలోను. సో ఈ బెల్ట్ అనేది దాదాపు మనకు ఒక 100 ఎకరాల నుండి కావేరి టిల్లు అనేది వేయడం జరిగింది. ఈ ఊరంతా అన్నారం విలేజ్ అనేది మొత్తం టిల్లు పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కొన్ని రకాల విత్తనాలు సన్నాలు కూడా వేసారు. సో దానికి దోమకాటు కానీ అదొకటి ఇదొకటి రావడం జరిగింది. సో కొత్తగా అప్డేట్ వర్షన్ టిల్లు కావేరి టిల్లు అనేది మొత్తం ఈ 100 ఎకరాల్లో కొనసాగించారు. మొత్తం రైతులంతా కొంచెం ఏకమై 10 మంది రైతులంతా ఏకమై కావేరి టిల్లు పెట్టడం జరిగింది. సో మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ మనం ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉన్నానో ఒకసారి తెలుసుకున్నాం. నమస్తే గోపి గారు. నమస్తే. మీ పేరేం పేరు? తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి, మీరు ఈ ఎన్ని సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నారు వ్యవసాయం? దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నా వ్యవసాయం. మొత్తం పత్తేనా లేకుంటే పత్తి, ఇప్పుడు వరి ఎన్ని ఎకరాలు వేస్తారు? వరి ఒక 5 ఎకరాలు వేస్తాం. వరి 5 ఎకరాల నుండి మీరు ఇట్లా వరి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఏ విధంగా సీడ్ వేసారు మీరు? లాస్ట్ ఇయర్ అది కొంచెం అంటే దోమ పూట వచ్చి కొంచెం దిగుబడి తగ్గింది. 20 క్వింటాల దాకా వచ్చింది. 20 క్వింటాల దాకా వచ్చింది. మీరు ఈ కావేరి టిల్లు అనేది ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు? 5 ఎకరాలు వేసిన. మొత్తం 5 ఎకరాలు వేసారు. 5 ఎకరాలు మొత్తం టిల్లు వేసారా? మొత్తం టిల్లే పెట్టిన. టిల్లు పెట్టేసారు. ఎందుకు సార్ మరి మీరు ఎందుకు పెట్టుకోవాలనుకుంటారు? ఈ కావేరి వాళ్ళు ఈ వెరైటీ ఉన్నది, కొత్త వంగడం బాగా వస్తుంది, 25 క్వింటాలు వస్తాయి అని చెప్పారు. దోమ పూట రాదని చెప్పిండ్రు. దాని మూలంగా పెట్టుకుని ఇప్పటికైతే పర్వాలేదు, బాగానే ఉన్నది. ఓకే. అంటే మీరు నాటు పెట్టిరా ఖరీదా పెట్టిరా? నాటే పెట్టిన. నాటు అంటే ఒక్కొక్క పిల్లకి వేసిరా? 2 పిలకలు వేసిన. 1-2. ఇప్పుడు యావరేజ్ ఎన్ని పిలకలు ఉన్నాయి ఒకదానికి? యావరేజ్ వచ్చేసి 25, 28 అట్లా. అంటే ఒక్క పిలక 2 పిలకలు వేసిన మీకు 28 పిలకలు వచ్చినాయి యావరేజ్. అంటే మీకు ఈ గొలుసుల సంఖ్య కానీ ఏ విధంగా ఉంది? ఈ గొలుసు ఏ విధంగా ఉంది? అంటే ఈ గొలుసు మీకు లాస్ట్ ఇయర్ జయశ్రామ్ కన్నా బాగానే ఉన్నది. ఇది ఏదైనా గింజ మీద మరక కానీ ఏదైనా ఎలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, చూడండి, మీరే చూడండి మరి. అదే చూపిస్తా. సో మీరు రైతన్నలారు ఒకసారి మీరు గమనించారు. మీకు మొత్తం ఈ వాయిస్ తీసుకున్నాక ఒకసారి మీకు ఫీల్డ్ చూపిస్తా. సో ఈ మా ఫీడ్బ్యాక్ తీసుకున్నాక మీకు టోటల్ నింపిస్తాను. ఎన్నిసార్లు మందు కొట్టేసారు ఇదంతా? ఇది ఫస్ట్ నార్మల్గా 3G గుళికలు నార్మల్ వేసేటప్పుడు 3G గుళికలు చల్లిన. తర్వాత మధ్యలో ఒక 15 డేస్కి మళ్ళీ 3G గుళికలు చల్లిన. లాస్ట్ కొంచెం మోనోను ఎస్పేట్ కొట్టిన. ఇక నాటు 4 రోజులకు పెడతామనగా మామూలు మందులే కొట్టిన. ఎన్నిసార్లు కొట్టిరు మొత్తం? ఇప్పుడు ఇది దీనికి 2 సార్లు కొట్టిన. అది కాక నార్మల్ కాక 2 సార్లు కొట్టిన. మొత్తం అంటే మీరు నాటు పెట్టినాక ఒక 2 సార్లు కొట్టిన. మీరు ఏమైనా ఎరువు మందులు ఏమైనా ఎన్ని కిలో వేసారు యావరేజ్? యావరేజ్ DAP ఎకరానికి బస్తాన్నర, యూరియా వచ్చేసి 20 కేజీలు, 20 ఒక బస్తాన్నర దాకా వేసిన. పొటాస్ 35 కేజీలు చొప్పున వేసిన ఎకరానికి. అంటే అంతేగాని మళ్ళీ మధ్యలో ఏమన్నా కొంచెం ఎక్కువ మందులు కొట్టడం కానీ కొంతమంది 5-6 సార్లు కొడతారు. ఎందుకు కొడతానవి అని ఇప్పుడు కూడా కొంతమంది గొడసాంచినా కూడా కొడతా ఉంటారు. నేను చూసాను, నీ రాంగా చూస్తున్నా. అంటే ఈ వంగడానికి అయితే అవసరం లేదు. ఇక మామూలు వేరే జయశ్రీరామ్ అటువంటి వాటికి దోమ పూట వస్తే కొట్టుకుంటారు, కానీ దీనికైతే ఇంతవరకు అయితే రాలేదు. మీకు పర్ఫెక్ట్గా ఉంది. అంటే మీకు ఎన్ని క్వింటాలు యావరేజ్గా వస్తా అనుకుంటారు? ఇట్లా జయశ్రీరామ్ కన్నా బెటరే. అంటే మీకు లాస్ట్ ఇయర్ ఎన్ని క్వింటాలు? 20 క్వింటాల దాకా వచ్చింది సన్నాలు. మరి ఈ సన్నాలు జయశ్రీరామ్ సెగ్మెంట్ మీకు ఎన్ని క్వింటాలు వస్తాయి అనుకుంటారు యావరేజ్? నేను దాదాపుగా 25 అట్లా వస్తుంది అనుకుంటున్నా. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? అంటే ఈ గొలుసులను చూసి 25 దాకా వస్తుంది అనుకుంటున్నా. పక్కా. ఎందుకు మరి ఈ చుట్టూ ఉన్న బెల్ట్ మొత్తం ఇది కావేరి టిల్లేనా? ఇదంతా టిల్లే. దాదాపు ఇక్కడ ఈ ఏరియా అంతా టిల్లే, కావేరి టిల్లు. ఎన్ని ఎకరాలు ఎత్తారు ఇదంతా? ఇదంతా వచ్చి ఒక 50 ఎకరం అవుతుంది ఇటు సైడ్. ఇంకా అటు వేరే ఉంది. అటు అన్నారం శివారు అది వేరే ఉన్నది. ఈ శివార్లో మాత్రం 50 ఎకరం వేసినాం. తాళ్ళగడ్డ శివార్లో 50 ఎకరాలు టిల్లు. మీకు గొలుసులు కానీ మంచిగా ఈ గొలుసులు యావరేజ్ ఎన్ని వస్తాయి అంటారు? యావరేజ్ ఉంటాయి మరి 300 అయితే ఉంటాయో. 300 దాకా ఉంటాయా? 280 అట్లా ఉన్నాయి. మొన్న లెక్క పెట్టిన 280 దాకా వచ్చినాయి. సన్నాలోనే 280 వచ్చింది యావరేజ్. సో రైతు సోదరులారా, ఇది మన తిరుపతి రెడ్డి మనకు చెప్పిన వార్త.
కావేరి టిల్లు అనేది కొత్త రకం వేయడం జరిగింది. ఎకరానికి 20 క్వింటాల్ మ్యాక్సిమం వస్తాయని చెప్పగలుగుతుండు. ఎందుకు చెప్పగలుగుతుండు అని నేను అడిగితే, మీరు చూడండి ఒకసారి మీ గొలుసుల సంఖ్య చూడండి, మీ గొలుసు మీ పొలం చూడుర్రి అనే ఉద్దేశంతో మాట్లాడుతుండు. రైతు సోదరులారా, ఇది ఏంటంటే కావేరి టిల్లు అనేది సన్న రకం, మీకు రోగాలు కూడా కొంచెం తట్టుకునే గుణం ఉంటుంది. దానివల్ల మీకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విత్తనాలు వేసినట్లయితేనే మంచి విత్తనాలు వేసినట్లయితేనే రైతుకు బెనిఫిట్ అనేది పొందగలుగుతాడు. సో రైతన్నలారా, మీరు కూడా ఒక విత్తనం కొనే ముందు ఒక 10 సార్లు ఆలోచించండి. ఒక 10 మంది రైతుని అడిగి కొనసాగించండి. అనేక రకమైన సీడ్లు వస్తున్నాయి. కాకపోతే మీరు ఒక ఎకరం, ఇటొక ఎకరం పెట్టుకోండి, అటొక ఎకరం పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఏది రిజల్ట్ అయితే అది పెట్టుకోండి. అప్పుడైతేనే మీకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.